వెల్కమ్ టు రాజనీతి. ఇవాళ ఈ వీడియోలో గీతం యూనివర్సిటీ భూముల మీద జరుగుతున్న వివాదం గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను అండి. రాజకీయ నాయకులు కొన్ని ఇష్యూస్ని వాళ్ళకు కావాల్సినట్టుగా ఎలా మార్చి ప్రచారం చేస్తారో, లోపాయికారిగా ప్రత్యర్థులతో ఎలా లాలూచి పడతారో కూడా చెప్తా. ఈ గీతం యూనివర్సిటీ ప్రెసిడెంట్ ఎం శ్రీభరత్, ఆయన విశాఖపట్నం నుంచి ఎంపీగా ఉన్నారు, తెలుగుదేశం పార్టీ ఎంపీ. అలాగే ప్రముఖ సినిమా హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గారికి అల్లుడు కూడా, మంత్రి నారా లోకేష్కి తోడల్లుడు. భరత్కి వీళ్లతో బంధుత్వం కలవక ముందు నుంచే విశాఖపట్నంలో గీతం విద్యా సంస్థలు ఉన్నాయి. భరత్ తాతగారు మాజీ ఎంపీ ఎంబీవీఎస్ మూర్తి తొలుత గీతం ఇంజనీరింగ్ కాలేజ్ స్థాపించారు. తర్వాత దాన్ని యూనివర్సిటీగా అప్గ్రేడ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో బంధుత్వం ఉన్న కారణంగా గత ప్రభుత్వం గీతం మీదకి వెళ్ళింది, యాజమాన్యాన్ని ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు కూడా గీతం యూనివర్సిటీకి అప్పనంగా భూములు ఇస్తున్నారు, 5,000 కోట్ల విలువైన భూములు కట్టబెడుతున్నారు అని గత వారం రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియాలో, వాళ్ళ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తూ ఉంది. మేధావుల పేరుతో కొంతమంది వామపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా దీని మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇవాళ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో ఈ భూ కేటాయింపు ప్రతిపాదనలు అజెండాలో పెట్టినందుకు వైసీపీ సభ్యులు గందరగోళం సృష్టించారు. అసలు ఈ వివాదం ఏంటి, నిజంగా వైసీపీ ఆరోపిస్తున్నట్టుగా కారు చౌకగా భూములు ఇస్తున్నారా అన్న పరిశీలన చేసినప్పుడు, అసలు ముందు ఈ గీతం ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేసినప్పుడు 1983-84లో అప్పటి ప్రభుత్వం 70 ఎకరాల భూమి కేటాయించింది ఈ కాలేజ్ కోసం. ప్రభుత్వం నిర్ణయించిన ధర చెల్లించి ఆ భూమిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే పక్కనున్న రైతుల భూమి కూడా ఇంకో 30 ఎకరాలు, మొత్తం 100 ఎకరాలు చేసుకున్నారు. ఇంకో 30 ఎకరాలు కొనుగోలు చేసి మొత్తం 100 ఎకరాలు చేశారు. ఆ భూములకు ఒక పక్కన బీచ్ రోడ్డు ఉంటుంది, ఇంకో పక్కన ఎండాడకొండ, ఇంకో పక్కన వేరే ఇంకో కొండ ఉంటుంది. అంటే 3 బౌండరీల మధ్యలో ఆ భూమి ఉంటుంది. ఆ తర్వాత కాలక్రమంలో భారీ వర్షాలు ఇలాంటివి కురిసినప్పుడు ఆ కొండ చర్యలు విరిగిపోయి పడిపోయినప్పుడు ఆ మట్టిని క్లియర్ చేసి చదును చేయటం మూలంగా ఇంకో 12 ఎకరాలు అదనంగా యాడ్ అయింది ఈ క్యాంపస్కి. తర్వాత కాలంలో ఈ క్యాంపస్కి రెండో వైపున 30 ఎకరాల్లో మెడికల్ కాలేజ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కాలేజ్ ముందు రోడ్డు వైడనింగ్ కారణంగా 4 ఎకరాలు పోయింది. అలాగే వెనకాల రోడ్డు కారణంగా ఇంకో 2 ఎకరాలు, మొత్తం 6 ఎకరాలు పోవడంతో అది 24 ఎకరాలకు తగ్గిపోయింది ఆ ల్యాండ్. మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలంటే మినిమం 25 ఎకరాలు ఉండాలి. సో పోయిన ల్యాండ్ 6 ఎకరాలకి ప్రభుత్వం నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. సో వీళ్ళ దగ్గర 24 ఎకరాలే ఉంది కాబట్టి కొంత ల్యాండ్ కాంపౌండ్లో కలుపుకొని కాలేజీ నిర్మించారు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గీతంలో ప్రభుత్వ భూములు ఉన్నాయి, స్వాధీనం చేసుకుంటామని బుల్డోజర్లు పంపించారు. అప్పటి విశాఖపట్నంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ద్రోణంరాజు సత్యనారాయణ గారు దీన్ని అడ్డుకున్నారు. ఆయన రాజశేఖర రెడ్డి గారితో ఏం చెప్పారంటే, గీతం అనేది చాలా పేరున్న విద్యా సంస్థ, అలాగే ఆ గీతం సంస్థ అధినేత మూర్తి గారు ముక్సూటి మనిషి, వాళ్ళ సంస్థ మీదకి వెళ్ళటం కరెక్ట్ కాదు, ఆ భూముల్ని రెగ్యులరైజ్ చేయండి అని ఆయన సీఎంను కోరారు అప్పట్లో. సో ఆ తర్వాత గవర్నమెంట్ చేసిన జాయింట్ సర్వేలో 8 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉందని తేల్చారు. దాన్ని రెగ్యులరైజ్ చేయాలని గీతం సంస్థ ప్రభుత్వానికి కోరింది. దీంతో పాటుగా మరో 28 ఎకరాలు, అంటే మొత్తం 36 ఎకరాలు రెగ్యులరైజ్ చేయాలి, అలాగే కొత్తది అలాట్మెంట్ చేయాలని గీతం సంస్థ కోరింది ప్రభుత్వాన్ని. రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇది జరిగింది. అయితే ప్రభుత్వం సుముఖంగా ఉన్నప్పటికీ అప్పటి CCLA కమిషనర్ IYR కృష్ణారావు గారు దీనికి బ్రేక్ వేశారంటారు. అంతకుముందే ఈ 36 ఎకరాలకు 6 ప్రభుత్వ సంస్థలు మాకు ఒక్కొక్క సంస్థకి 6 ఎకరాల చొప్పున 36 ఎకరాలు కావాలని విడివిడిగా ప్రతిపాదనలు పంపాయని పేపర్లు సృష్టించారు. వాటికి కేటాయించే ప్రయత్నం చేశారు. దీని మీద గీతం యాజమాన్యం కోర్టుకు వెళ్ళింది. ఎప్పటి నుంచో అవి మా అధీనంలో ఉన్నాయి, మాకు రెగ్యులరైజ్ చేయకుండా వేరే వాళ్ళకి కేటాయించడం కుదరదని కోర్టుకు వెళ్ళారు. కోర్టు గీతంకు అనుకూలంగా స్టే ఇచ్చింది. 2014లో ప్రభుత్వం మారింది, రాష్ట్ర విభజన ప్రభుత్వం మారడం జరిగింది. 2016లో గీతంలో ఉన్న భూములకు ధర నిర్ణయించి మాకు అలాట్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. క్యాబినెట్లో ప్రతిపాదనలు పెట్టారు. అప్పటి విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గారు ఈ ప్రతిపాదనల మీద అభ్యంతరం వ్యక్తం చేశారన్న వార్తలు వచ్చినాయి క్యాబినెట్లో. ఆయన అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడు ఆ సమావేశంలో ఉన్న మంత్రులు అయ్యన్న పాత్రుడు, అచ్చెన్నాయుడు వీళ్ళిద్దరూ కూడా గంటా శ్రీనివాసరావు అభ్యంతరాన్ని తప్పుబట్టారు.
రాష్ట్రంలో నెంబర్ 1గా ఉన్న విద్యా సంస్థకు భూములు కేటాయిస్తే తప్పేంటి, రాజధానిలో చాలా సంస్థలకు ఇస్తున్నాం కదా భూములు, చాలా విద్యా సంస్థలకి యూనివర్సిటీలకు ఇచ్చాం కదా అని వాదించడంతో సీఎం గారు ఆ సమావేశం నుంచి వెళ్ళిపోయారంట. అంటే గీతం యాజమాన్యంతో తనకు బంధుత్వం ఉంది కాబట్టి ఈ నిర్ణయంలో తాను భాగస్వామిని కావటం సమంజసంగా ఉండదు అని చెప్పి ఆయన బయటికి వెళ్ళిపోయారు సీఎం గారు. మీరే చర్చించి నిర్ణయం తీసుకోండి అని మంత్రులకు చెప్పారు. అయితే సీనియర్ మంత్రి యనమల రామకృష్ణుడు గారు ఈ ప్రతిపాదనలో తర్వాత మంత్రివర్గ సమావేశంలో చర్చిద్దాం, తర్వాత నిర్ణయం తీసుకుందామని వాయిదా వేసినట్టుగా అప్పట్లో వార్తలు వచ్చినాయి. ఆ రకంగా అలా ఆగిపోయింది అది. అప్పటికే రాష్ట్రంలో విద్యా సంస్థలకి భూములు అలాట్ చేశారు, అదేం కొత్త కాదు. రాష్ట్రంలో చాలా యూనివర్సిటీలు, విభజన తర్వాత వచ్చిన యూనివర్సిటీలకి భూములు అలాట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రాజధానిలో అయితే రాజధాని అమరావతిలో విట్టు ఎస్ఆర్ఎం యూనివర్సిటీలకు ఒక్కొక్కళ్ళకి తొలి విడతలో ఎకరా 50 లక్షల చొప్పున 100 ఎకరాలు కేటాయించారు. మళ్ళీ ఇప్పుడు కూటమి అధికారంలోకి రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో విడతలో ఎకరా 2 కోట్ల చొప్పున 100 ఎకరాలు కేటాయించారు. కాబట్టి విద్యా సంస్థలకు భూములు కేటాయించడం అనేది ఒక నేరం కాదు, ఒక రేటు కట్టి ప్రభుత్వం భూములు కేటాయించవచ్చు. కానీ ఇక్కడ ఏమైంది, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పటికీ అధికారంలో గీతంకు భూముల కేటాయింపు జరగలేదు. రీసెంట్గా బిట్స్ కూడా, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కూడా సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన 70 ఎకరాలు కేటాయించారు. కానీ గీతంకి కేటాయింపు జరగలేదు, రెగ్యులరైజ్ చేయలేదు వాళ్ళ భూములు. 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తండ్రి తరహాలోనే గీతం మీదకు బుల్డోజర్లు పంపించాడు. బీచ్ రోడ్డు వైపున గోడలు కొట్టేశారు, మెడికల్ కాలేజీ వెనక వైపు కొట్టేశారు. దీని మీద కూడా యాజమాన్యం అప్పుడు కోర్టుకు వెళ్ళింది, కోర్టు మళ్ళీ స్టే ఇచ్చింది. ఆ సందర్భంగా ఈ వైసీపీ వాళ్ళంతా కూడా చంద్రబాబు చుట్టాలు ప్రభుత్వ భూములు ఆక్రమించారని హడావిడి చేశారు. 40 ఎకరాలు స్వాధీనం చేసుకున్నామని పత్రికా ప్రకటనలు కూడా ఇచ్చారు. కంచేసి దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ అని బోర్డులు కూడా పెట్టారు. ఈ విద్యా సంస్థకు వెనక వైపున కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో ఒక దాదాపు 20 ఎకరాల భూమి అనుకుంటా అసైన్డ్ భూములు అవి. ఆ ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉన్న అసైన్డ్ భూముల్ని గీతం యాజమాన్యం కొనుగోలు చేసింది. ఆ భూమితో పాటు గతంలో రెగ్యులరైజేషన్ కోసం దరఖాస్తు చేసిన భూములు మొత్తం 36, ఇవి కలిపి 54 ఎకరాలు అవుతుంది. ఈ 54 ఎకరాలు తమకు కేటాయించాలని యాజమాన్యం ఇప్పుడు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. ప్రభుత్వం ఒక ధర నిర్ణయిస్తే ఆ ధర చెల్లిస్తామని తెలిపింది. ప్రొసీజర్ ప్రకారం ఈ భూమికి విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్ఓసి ఇవ్వాలి. ఆ తర్వాత కలెక్టర్ ద్వారా సీసీఎల్ఏకి వెళ్ళాలి. సీసీఎల్ఏ వాళ్ళు దాన్ని క్యాబినెట్కి పంపిస్తారు. క్యాబినెట్ ధర నిర్ణయించి భూమి అలాట్ చేస్తుంది. ఇది ప్రొసీజరు. జీవీఎంసీలో దీన్ని అజెండాలో పెట్టినప్పుడు జీవీఎంసీలో వైసీపీ సభ్యులు గందరగోళం సృష్టించారు. ఈ గీతం యూనివర్సిటీ సమీపంలోనే గతంలో జగన్ ప్రభుత్వమే లేఅవుట్లు వేసి ప్లాట్లు ఆక్షన్కి పెట్టినప్పుడు బిడ్డింగ్ ప్రైస్ 60,000 ఉంది. బిడ్డింగ్ ప్రైస్ 60,000కి పాడారు. గవర్నమెంట్ వాల్యూ గజం 30,000 ఉంది. అక్కడ మార్కెట్ వాల్యూ 60,000 ఉంది. అంటే మార్కెట్ వాల్యూ ప్రకారం చూసుకున్న 18 కోట్లు ఉన్నట్టు. ఎందుకంటే ఎకరాకి ప్లాటింగ్ చేసినప్పుడు 3,000 గజాలు వస్తాయి. 3,000 గజాలు వచ్చాయనుకుంటే 3,000 ఇంటూ 60,000 ఎకరం 18 కోట్లు ఉంటుంది. పోనీ ప్లాటింగ్ లెక్క కాకుండా ఎకరాల లెక్కన తీసుకుంటే గవర్నమెంట్ వాల్యూ అక్కడ 10 కోట్లు ఉంది, దాదాపు 10 కోట్లు ఉంది. అంటే 54 ఎకరాల వాల్యూ 540 నుంచి 550 కోట్లు ఉంటుంది. వాళ్ళ మార్కెట్ వాల్యూ లెక్క కడితే 1000 కోట్లు పై చిలుకు ఉండొచ్చు. కానీ వైసీపీ వాళ్ళు అది 5,000 కోట్ల విలువైన భూమి అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దయచేసి ఈ భూదోపిడిని ఆపండి. ఈ ముఖ్యమంత్రి గారు కుటుంబ సభ్యులు చేస్తున్న ఈ ఆడుకున్న భూదాహానికి ఏదైతే 5,000 కోట్ల రూపాయల సంబంధించిన భూమిని ఇది దోచుకోవడం సమంజసం కాదు, దీన్ని ఎజెండాలో పెట్టొద్దని చెప్పని ఇవాళ మొదటిగా వారికి ఇవ్వడం జరిగింది. అసత్య ప్రచారం చేయడంలో వైసీపీ వాళ్ళని మించిన వాళ్ళు లేరు. ఇది చాలాసార్లు మనం చెప్పుకున్నాం, అది అందరికీ తెలిసిన విషయం కూడా. ఈ భూమికి వాల్యూ ఎక్కువని ప్రచారం చేసి వీళ్ళు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గీతం యూనివర్సిటీ పక్కనే ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కోసం వీళ్ళు 11 ఎకరాలు కేటాయించారు. ఎకరం ₹1 కోటి చొప్పున 11 కోట్లకు 11 ఎకరాలు ఇచ్చారండి. సో ఆ లెక్కను చూసినా కూడా వాళ్ళ లెక్క ఎకరం ₹1 కోటి చొప్పున ఇచ్చారు కాబట్టి 54 ఎకరాల ₹1 కోటి చొప్పున రేటు కడితే 54 కోట్లు అవుతుంది. అప్పుడు ఇదే బొత్స సత్యనారాయణ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. అది విద్యా సంస్థ, ఇది విద్యా సంస్థే. ఈ సంస్థ ఇంకా విజయవంతంగా కొన్నేళ్లుగా, గత 40 ఏళ్లుగా నడుస్తూ ఉంది. వేల మంది విద్యార్థులు ఉన్నారు. కానీ వాళ్ళు భూములు ఇచ్చిన సంస్థ ఇంతవరకు నిర్మాణమే మొదలు పెట్టలేదు. రాష్ట్రంలో పేరున్న విద్యా సంస్థలకు ప్రభుత్వం ఒక ధర నిర్ణయించి భూములు కేటాయించే ఆనవాయితీ అనేది ఉంది.
వివిధ రాష్ట్రాలకు సంబంధించిన యూనివర్సిటీలు కూడా వచ్చి ఆంధ్రప్రదేశ్లో క్యాంపస్లు ఏర్పాటు చేస్తున్నాయి. అందులో భాగంగానే గీతమ్మకు కూడా ఇవ్వచ్చు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలకి ఎకరం రూపాయికే ఇస్తామని మంత్రి నారా లోకేష్ చెప్తున్నారు. మరి గీతం సంస్థ కూడా ఉద్యోగాలు ఇస్తుంది. వివిధ రాష్ట్రాల నుంచి వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వాళ్ళ మూలంగా ఎంతో కొంత ఇన్కమ్ వస్తుంది. పైగా దేశంలో టాప్ 10 ర్యాంకుల్లో ఉన్న యూనివర్సిటీ ఇది. ఒక ధర నిర్ణయించి భూములు ఇస్తే తప్పే ఉంది. దీని మీద వైసీపీ ఇంత యాగి చేయడానికి కారణం ఏంటంటే భరత్ ముఖ్యమంత్రికి చుట్టం కావటమే. భరత్ తెలుగుదేశం నేత కావటం, అలాగే ముక్కుసూటిగా ఉండే తత్వం, లోపాయికారి వ్యవహారాలు తెలియకపోవటం. ప్రత్యర్థులతో కుమ్మక్కయ్య వ్యవహారాలు చేస్తే వైసీపీ ఇంత గొడవ చేసేది కాదేమో. మరి ఈ ప్రభుత్వం దీని మీద ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. 2014లోనే రెగ్యులరైజ్ చేస్తుంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు గోల్ చేయడానికి అవకాశం ఉండేది కాదు. జనరల్గా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి విషయాల్లో చాలా డిఫెన్సివ్గా ఉంటారు. మనకు సంబంధించిన వాళ్ళ వ్యవహారాల్లో ఏదో ఫేవర్ చేసామన్న విమర్శలు వస్తాయి అనే ఒక రకమైన డిఫెన్సివ్ మెంటాలిటీ ఉంటుంది ఆయనకి. కాబట్టి దీని మీద ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి. చివరిగా ఇంకో 2 విషయాలు కూడా చెప్తా. భారత్ తాత గీతం వ్యవస్థాపకులు ఎంవీవీఎస్ మూర్తి గారి వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్తా. 2009లో ఆయన విశాఖపట్నం నుంచి లోక్సభకు పోటీ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి. అప్పట్లో నేను ఒక ఛానల్లో ఏపీకి ఇన్ఛార్జిగా ఉన్నా. ఎన్నికల సందర్భంగా వివిధ రకాల న్యూస్ ఛానల్స్ ఉంటాయి కదా, ఈ ఛానల్స్ అన్నీ కూడా అభ్యర్థుల నుంచి ప్రకటనలు తీసుకుంటాయి, ఎన్నికల ప్రచార ప్రకటనలు. నేను కూడా కవరేజ్లో భాగంగా ఉత్తరాంధ్రకు వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం మూర్తి గారిని కలిశాను. వాళ్ళ ఇంటి దగ్గర కలిస్తే అప్పట్లో మా ఉత్తరాంధ్ర సీనియర్ రిపోర్టర్ శర్మ గారితో కలిసి ఆయన దగ్గరికి వెళ్ళా. సరే, మాతో పాటు మార్కెటింగ్ హెడ్ కూడా వచ్చారు. ఆయన మా ఛానల్కి కూడా యాడ్స్ ఇవ్వాలని మీరని అడిగారు. ఎంత ఇమ్మంటారంటే వీళ్ళు కొంచెం పెద్ద అమౌంట్ చెప్పారు. నేను యాక్చువల్గా అమౌంట్ ఆయన ఒప్పుకుంటారనుకోలేదు, అంత పెద్ద అమౌంట్ చెప్పారు. ఆయన ఏమాత్రం సంకోచించకుండా ఓకే అన్నారు. అది అప్పటి కొత్త ఛానల్, స్టార్ట్ అయ్యి 3 నెలలు కూడా కాలేదు. దానికంటే ముందు 5-6 ఏళ్ల ముందు నుంచి నడుస్తున్న ఛానల్స్ ఉన్నాయి. కానీ ఆ మొత్తానికి ఈయన ఓకే చెప్పారు. ఆ తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత ఆయన తరపున ఛానల్కి యాడ్స్ కేటాయించే వ్యక్తి మూర్తి గారు చెప్పిన అమౌంట్లో 10వ వంతు మాత్రం ఈ ఛానల్కి ఇస్తా అన్నారు. దానికి ఆయన చెప్పిన రీజన్ కూడా ఏంటంటే మీది కొత్త ఛానల్లో అప్పటికే పేరున్న ఛానళ్ళు చాలా ఉన్నాయి, వాళ్ళకే అంత ఇవ్వట్లేదు, మీకు ఎలా ఇస్తాం అని చెప్పారు. సో మార్కెటింగ్ వాళ్ళు ఫోన్ చేసి విషయం చెప్పారు, ఇలా అన్నారండి, ఆ రోజు మూర్తి గారు ఒప్పుకున్నారు కదా, మేము మేనేజ్మెంట్కి చెప్పాము, ఇప్పుడు తగ్గిస్తే బాగుంటుందని. నేను మళ్ళీ మూర్తి గారికి ఫోన్ చేశాను, సార్ మీరు ఇలా అన్నారు, దానివల్ల వీళ్ళకి ఇబ్బంది అవుతుంది అని చెప్పినప్పుడు ఆయన మీది కొత్త ఛానల్ అంట కదా అని మాట మార్చకుండా ఒకసారి మూర్తి ఓకే అన్నాక ఓకే, మీకు చెప్పినట్టుగానే యాడ్స్ ఇస్తా ఉన్నారు, ఇచ్చారు కూడా. ఇది ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళ క్యారెక్టర్ అలా ఉంటుంది. పక్కోడు సొమ్ముకి ఆశపడే తత్వం, ప్రత్యర్థి పార్టీతో రాజీపడే తత్వం కాదు. ఒక మాట అన్నాక ఆ మాట మీద నిలబడతారు. ఇక రెండో విషయం, ఇది కూడా ఆసక్తికరమైంది. ఇదే గీతం యూనివర్సిటీ పరిసరాల్లో ఋషికొండ దగ్గర వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనత్త, వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరి విమలకు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2009లో 7 ఎకరాల 35 సెంట్లు కేటాయించారు. ఎకరం ధర ఎంత నిర్ణయించారో తెలుసా? ₹1,00,000గా నిర్ణయించారు. అప్పుడు అక్కడ ఎకరం రేటు 5 కోట్లు ఉంది. 5 కోట్లు ఉన్న భూమిని ఎకరం రేటు ₹1,00,000గా నిర్ణయించి 7 ఎకరాల 35 సెంట్లు ఇచ్చేసారు. అంటే 7,35,000కి ఇచ్చారు. కానీ వాస్తవ రేటు ఎంత ఉంది? 35 కోట్ల పై చిలుకు ఉంది. ఆవిడ ఆసుపత్రి నిర్మిస్తాను, విద్యాసంస్థ నిర్మిస్తానని ల్యాండ్ కోసం అప్లై చేశారు. తన సొంత చెల్లె కాబట్టి ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు కూడా కారు చౌకగా ల్యాండ్ కేటాయించారు. కానీ ఇప్పుడు అక్కడ ఆసుపత్రి నిర్మించకుండా ఒక చర్చి నిర్మించారు. మరి దీన్ని ఏమనాలి? దీనికి వైసీపీ వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? Like, share and subscribe to Rajaniti channel.